గత ప్రభుత్వ హయాంలో గతంలో అక్కడ స్థిరపడిన తెలుగువారిని ఇక్కడికి రమ్మని చెప్పి ఆహ్వానించారు 14, 19 మధ్య తర్వాత చివరిలో. ఈ మధ్య అట్లాంటి స్టేట్మెంట్స్ కానీ ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదని అంటే మీ అందరికీ తెలిసిన విషయమేనండి. 2014 నుంచి 19లో టెంపరీగా ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా సెక్రటరియట్ కట్టినప్పుడు కూడా ఎంప్లాయీస్ అందరిని కూడా ఇక్కడికి రావటానికి వెళ్ళటానికి ప్రత్యేకమైన రైళ్ళు, వాళ్ళకి ప్రత్యేకమైన వసతులు, 2 చోట్ల ఈ హౌసింగ్కి సంబంధించిన రెంట్స్ ఇవన్నీ ఇవ్వటం అనేక వెసులుబాట్లు కల్పించారు. దాంతోపాటు మరి అంతకుముందున్న ఎమోషన్, ఆ రోజున్న ఎమోషన్ మనందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. మన హైదరాబాదే ఈ రోజుకైనా ఏ రోజుకైనా మన తెలుగు జాతి అందరికి సంబంధించింది హైదరాబాద్ పట్టణం కూడా. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఈ ప్రాంతం నుంచి స్థిరపడిన వాళ్ళు ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధికి దోహదం అవుతారు, మీరు కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మీరు కూడా రండి అని చెప్పి ఆ రోజు ఆహ్వానం పలకటం జరిగింది. కానీ 19 నుంచి 24 మధ్య జరిగిన అరాచకాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ భయపడతా ఉన్నారు. ఈ భయం పోగొట్టాలంటే దానికి సంబంధించిన అన్ని రకాలైన ఏర్పాట్లు ఇక్కడ జరగాలి. ఆ ఏర్పాట్లలో భాగంగానే మొట్టమొదటిది అతి ముఖ్యమైనది ఈ అమరావతి ఏకైక రాజధాని అని పార్లమెంట్లో చట్టం చేయటం. ఇట్లా ఒక్కొక్కటే వీటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈసారి మనం పిలవకుండానే అందరూ వస్తారు ఇక్కడికి. అటువంటి పరిస్థితులు వాటంతటికి అవే ఏర్పడతా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఏం చెప్తున్నామంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతులుగా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి అంటే మొదటిసారిగా ఈ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇప్పుడు జరగబోయే 5 సంవత్సరాలు ఇక్కడ మొదటి వ్యక్తులుగా ఈ ప్రాంతంలో మొదటిసారి అమరావతి అయిన తర్వాత ఉద్యోగాలు చేసే వ్యక్తులుగా అటువంటి కుటుంబాలందరికి కూడా హైదరాబాద్లో గతంలో మరి ఎంప్లాయీస్కి సొసైటీలా ఫామ్ చేసి మినిమం రేట్లకి భూమిలు ఇచ్చారు. అలానే ఇక్కడ హౌసింగ్ ఎంప్లాయీస్కి సిఆర్డీఏలో చేసే ఎంప్లాయీస్కి కానీ సెక్రటరియట్లో చేసే ఎంప్లాయీస్ అందరికి కూడా అంటే ఉద్యోగస్తులు మారుతూ ఉంటారు, మారిన వాళ్ళందరికల్లా ఇస్తారని అంటే మారిన వాళ్ళందరికీ ఇవ్వమని కాదండి మేము చెప్పేది.